ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దంపతులు వినుకొండ పట్టణంలోని కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆదివారం జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దంపతులు వినుకొండ ప్రజానీకానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గుడిలో అభిషేకము అలాగే ప్రత్యేక హోమం చేయడం జరిగింది. 41 రోజుల పాటు ఇక్కడ విశేషమైనటువంటి పూజలు ఆలయ కమిటీ బాగా నిర్వహించారు. 41 రోజుల తర్వాత ఈరోజు అభిషేకం అలాగే హోమాలతోటి ఈరోజు ఈ విశేష కార్యక్రమం పౌర్ణమి సందర్భంగా విశేష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో మేమందరం భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషిస్తున్నాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఇంకా మన వినుకొండ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందాలని, రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ మంచినీటి సమస్యలు పరిష్కారమై అలాగే సకాలంలో వర్షాలు ప్రతి సంవత్సరం బాగా పడుతూ రైతులకి బాగా పంటలు పండాలని, రైతు కూలీలు బాగుండాలని, కార్మికులు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఈరోజు లోక కళ్యాణం కోసం ఈరోజు ఈ పూజలు నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యేగా శాసనసభలో నిన్ననే ప్రమాణ స్వీకారం చేశాను. మరి ఈరోజు పనులు ప్రారంభించే ముందు లక్ష్మీనరసింహస్వామి దర్శించుకొని లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని ఈరోజు పనులు ప్రారంభించబోతున్నాను. సో ఆ దేవుని యొక్క ఆశీస్సులు, ప్రజల యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆ శక్తి వంచన లేకుండా మన వినుకొండ ప్రాంతం యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తూ ఆలయ కమిటీ వారికి, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ వారికి మరి మాల్యాద్రికి అలాగే లాయర్ సైదారావు గారికి అట్లాగే ఆ కమిటీ సభ్యులు లాయర్ రాంకోటేశ్వరరావు గారికి, జ్ఞానేశ్వరరావు గారు ఇట్లా ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లా గత 41 రోజులుగా విశేషమైనటువంటి పూజలు ఇక్కడ నిర్వహించినందుకు వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కెల మల్లికార్జునరావు గారికి అట్లాగే వినుకొండ పట్టణ ప్రముఖులకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజే ఎమ్మెల్యేగా మరి నేను నా బాధ్యతలు వినుకొండలో ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో సంపూర్తిగా ఆయన గతంలో ఏదైతే తలపెట్టారో ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ తప్పనిసరిగా మంచి మెజార్టీతో గెలిచి ప్రజల ఆశీర్వాదం పొందినటువంటి ఆంజనేయులు గారికి, అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తూ, ఇందులో భాగస్వాములుగా ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఉన్నారో జనసేన, బీజేపీ, అదేవిధంగా తెలుగుదేశం మిత్రులు నాతో సహా మేమందరం కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా తప్పనిసరిగా ఆంజనేయులు గారికి అండదండలుగా ఉంటూ వారు చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు రైతులకి, వ్యాపారస్తులకి, నియోజకవర్గ ప్రజలందరికీ సంపూర్తిగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆంజనేయులు గారి దంపతులు కూడా సుఖశాంతులు లభించి మరొక మంచి పదవి రావాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈ సందర్భంగా ముగిస్తాను.